సారీ. రైట్ అది చుక్కలు కనిపిస్తాయా? ఏంటిది సిల్క్ స్మితలో చంద్రముఖి వచ్చింది? సారీ. నీకు లాభం లేదు, మ్యాట్రిక్స్ ఫీలింగ్ డబ్బింగ్ కొడతా. అమ్మయ్యా. ఏడ్రా బద్రిగాడు వెళ్ళి చాలాసేపు అయింది. ఓర్ని వేద్దావా, చాలా తొందరగా ఉందిరా నీకు. బైక్ మీద వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ చూడాలి, తీసుకొని రావాలి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఇక్కడ. ఇదేమైనా చిన్న మ్యాటర్ అనుకున్నావు అబ్బే? తట్టుకోలేకపోతున్నా, ఎప్పుడని ఇక్కడ వెయిటింగ్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. రే జానీ, వాడు వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పి ఫోన్ చేయరా. రే వద్దురా, బైక్ మీద వచ్చేటప్పుడు ఫోన్ చేయడం అంతగా బాగోదురా. నేను వెళ్ళి తీసుకొస్తాను మామ. నువ్వు చెప్పింది కరెక్టే. సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి. సరే మామ. ఎరా తీసుకొచ్చావా? కావాల్సిన తీసుకొచ్చా మామ. ఏడు రీడ్ ఇంకా రాలేదు. నేనే లేట్ అనుకున్నా, వీడేంట్రా నాకన్నా ఇంకా లేట్ చేస్తున్నాడు. వీడి దెబ్బకి ఇంకో హాఫ్ బాటిల్ తాగాల్సిందే మామ. రాజుహి, ఇదే మనం ఉండబోయేది. హ్యాపీగా ఉండొచ్చు. పదా లోపలికి వెళ్దాం. రే ఏంట్రా ఇంత లేటు? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. ముందు లోపల రండి. జూహి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడి జానీ, వీడి నంద. రే అమ్మ పేరు జూహి. హాయ్. జూహి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగువే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా మనం 5 రోజులు పండగ చేసుకోవాలి. సర్లే, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. ఈలోపు సెటప్ రెడీ చేయండి. మనం మందు అవుదామా? ఈ 5 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేద్దాం మామ. మామ, మన భాష, నిఖిల్, రాజు, చక్రి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా మామ. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ బిజీ కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ గురించి ఆలోచిద్దాం. సరే మామ. ఏంట్రా, నేను రాకముందు అప్పుడే ఖాళీ చేసేసినట్లున్నారు. మామ 2 అవర్స్ నుంచి టెన్షన్ తట్టుకోలేక మేమిద్దరం ఫుల్ కొట్టేశాం. కంగారు పడక మామ, 5 రోజులు సరిపడా సరుకు తెచ్చాం. రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. మార్నింగే వెళ్ళి విష్ చేయాలి. మందు ఎక్కువ నిద్రపోయాను అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ జీవితంలో నన్ను దగ్గరకు కూడా రానివ్వదు. ఓ, రేపు సింధు బర్త్డే. ఏంటి గీతమ్మా ఇప్పుడు వచ్చావు? ఇలా 2-3 రోజులకు ఒకసారి వచ్చే బదులు పెళ్లి చేసుకొని పర్మనెంట్గా ఇక్కడ ఉండొచ్చు కదా. మీ సార్ తొందరగా డైరెక్టర్ అయిపోతే అప్పుడు పర్మనెంట్గా వచ్చేస్తానులేవే. మీరు వచ్చాక పనిలోంచి నన్ను తీసేయరుగా. నిన్నెందుకు తీసేస్తాను సరోజ? నీకు ఒంటిల్లు, దీనికి బెడ్రూమ్ రాసిస్తాను. నీకు అస్సలు సిగ్గు లేదు. అమ్మో, డాడీ ఫోన్ చేస్తున్నారు,
నేను అర్జెంటుగా వెళ్ళాలి. బాబు ఇవాళ నాకు కొంచెం పని ఉంది, రేపు వచ్చి పని చేసుకుంటాను. రేపు వస్తావు కదా? ఓకే. ఎవరు ఎవరక్కడ? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నేను సరోజిని. నిన్ను అయినా మళ్ళీ వచ్చిందని చెప్పాలి కదా. ఎందుకు బాబు అంత కోపం? నువ్వు తాగుతున్నావని. అందుకని ఇంత భయపెట్టాలా? నేను భయపెట్టానా? అందుకే నువ్వు తాగొద్దనేది. చాలా చాలు, ఇంకా మాట్లాడుకు, నువ్వు బయటికెళ్ళు. నువ్వు ఇంకా చావలేదా? నేను చచ్చిపోవటం ఏంటి బాబు? మీరిందాక కోపంలో అన్నారని చచ్చిపోతానా? ఇదేదో బాగానే ఉంది. తిన్నారో లేదో అని చెప్పి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చాను, తినండి. ఆగు, డోర్ లేస్తున్నాయి కదా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? మీకేదో అయ్యింది బాబు, డోర్ తీసే ఉందిగా. ఆ తలుపు రాదు. ఏదో ప్రయత్నాలు చేయకు, చచ్చిపోతావు. ఇటు రా రా రా, ఇటు రా, ముందుకి. వాళ్ళని చంపానంటున్నావు, కానీ శవాలు లేవు. నీ ఒంటి మీద తప్పితే ఎక్కడా రక్తం మరకలు లేవు. పైగా ఫోటోకి ముద్దు పెట్టబోతుంటే సాక్షాత్తు నేనే వచ్చాను. పైగా ఒకదానికొకటి పొంతనే లేదు. అసలు నువ్వు ఫోన్ చేస్తేనే కదరా నేను వచ్చింది. అంటే అంటే ఇంతకుముందు నువ్వు రాలేదా? నిజంగా ఇప్పుడే వచ్చావా? అంటే అంటే నువ్వే ఏదో మాయ నన్ను చంపటానికే వచ్చావు. నన్ను నేను కాపాడుకోవాలంటే కీర్తి రావే, ఈరోజు నిన్ను ఎలా అయినా చంపేస్తాను. తత్తివే, తలుపు తీయవే కీర్తి. నిన్ను ఈరోజు ఎలా అయినా చంపేస్తాను.